I would like to reserve a table for 2. ఇద్దరికి టేబుల్ రిజర్వ్ చేయాలని ఉంది. Could you please call a taxi for me? దయచేసి నాకొక టాక్సీ పిలవగలరా? My flight has been delayed. నా విమానం ఆలస్యమైంది. Can you show me the way to the station? స్టేషన్కి దారి చూపగలరా? I have lost my wallet. నా వాలెట్ పోయింది. I need to file a complaint. నేను ఫిర్యాదు చెయ్యాలి. Is there a hospital nearby? ఇక్కడకు దగ్గర్లో హాస్పిటల్ ఉందా? I'm feeling very weak. నాకు చాలా బలహీనంగా ఉంది. Can I get a refund? నాకు రిఫండ్ వస్తుందా? I'd like to cancel my booking. నా బుకింగ్ను రద్దు చేయాలనుకుంటున్నాను. 1. నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? 2. నీకు అర్థమైంది కదా? డిడ్ యూ అండర్స్టాండ్? 3. ఇక్కడ రా, కమ్ హియర్. 4. నన్ను ఒంటరిగా ఉంచు, లీవ్ మీ అలోన్. 5. ఆ పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ దట్ గై సేయింగ్? 6. నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా? యూ సీమ్ వెరీ బిజీ. 7. అది నాకు నచ్చలేదు, ఐ డింట్ లైక్ ఇట్. 8. నీకు ఎంతసేపు పట్టింది? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ? 9. ఆలోచించి చెప్పు, థింక్ అండ్ స్పీక్. 10. నీకు భయం వేస్తోందా? ఆర్ యూ స్కేర్డ్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ సతీష్ మోహన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రతిరోజు ఉపయోగించే 100 ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకోబోతున్నాం. తెలుగులో అర్థంతో పాటు స్పష్టంగా ఉపయోగించే విధానం కూడా చెప్తాను. మీరు నాతో పాటు చెప్పండి. లెట్స్ బిగిన్. 1. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? రిపీట్ ఆఫ్టర్ మీ. హౌ ఆర్ యూ? 2. ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్. నేను బాగున్నాను. 3. వాట్ ఈజ్ యోర్ నేమ్? వాట్ ఈజ్ యోర్ నేమ్? మీ పేరు ఏమిటి? 4. మై నేమ్ ఈజ్ సతీష్ మోహన్. మై నేమ్ ఈజ్ సతీష్ మోహన్. నా పేరు సతీష్ మోహన్. 5. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 6. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 7.